నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో సమస్యల పరిష్కారానికి విద్యార్థులు నిరసన చేపట్టారు. యూనివర్సిటీలోని న్యూ బాయ్స్ హాస్టల్ ఎదుట విద్యార్థులు మెస్ను బంద్ చేసి తినకుండా సమస్యలు పరిష్కరించాలని హాస్టల్ ఎదుట నిరసనగా కూర్చున్నారు. వీసీ వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలు అనేకమున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలి అన్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వీసీ నియామకం జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు అనేకమున్నాయని వాపోయారు. హాస్టల్లో రుచికరమైన భోజనం, విద్యుత్, జిమ్, గదుల మరమ్మతులు తదితర సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వీసీ స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి హాస్టల్ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి హాస్టల్ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి జస్టిస్ జస్టిస్ వెంటనే తెలంగాణ యూనివర్సిటీ న్యూ బాయ్స్ హాస్టల్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెస్ బంద్ చేసి నిరసన కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి అని అంటే, ఇంతకుముందు రిజిస్టర్ ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయని సార్ చెప్తే వీసీ రావాలంటే వీసీ వచ్చినప్పటికీ మా సమస్యలు వినతి పత్రాలకే పరిమితం అయిపోయినాయి. అయినా సరే సమస్యలన్నిటి పరిష్కారంగా అయితలేవు. కాబట్టి ఈరోజు మెస్ బంద్ చేసి విద్యార్థులమంతా ఏకమై ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. నిరసన కార్యక్రమాన్ని అసలు వీసీ వచ్చే వరకు తగ్గే పరిష్కారం లేదు. కంపల్సరీ ఈ నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాము. వీసీ రావాలి, కంపల్సరీ వీసీ వచ్చిన తర్వాతనే మా సమస్యల పట్ల ఆయన స్పందించిన తర్వాతనే ఈ నిరసన కార్యక్రమం అనేది ఆపడం జరుగుతూ ఉంది. పత్రాలు కూడా అందించడం జరిగింది. అంటే ఇప్పుడు యూనివర్సిటీ పెద్దలకు నిర్లక్ష్యం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది మాకున్న కష్టాలు ఏంది, మా ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏంది తెలిసినప్పటికీ కానీ నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఈరోజు మేస్ బంద్ చేసి నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పాలని ఈరోజు డిమాండ్ చేస్తూ అందరం ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంపిటేటివ్ చదువుకునే ప్రతి స్టూడెంట్స్ ఏదైనా ఆన్లైన్ క్లాస్ విందామంటే వైఫై అనేది సరిగా రావడం లేదు. మళ్ళీ ఏంటంటే ఫ్యాన్లు కూడా సరిగా రూమ్లో తిరుగుతలేదు, స్విచ్ బోర్డులు పని చేస్తలేదు, అంటే ఫుడ్ కూడా సరిగా ఉండడం లేదు. గత కొన్ని రోజుల్లో ఇబ్బందులు చాలా విద్యార్థులు చాలా రకాలుగా ఎదుర్కొంటున్నారు. వీసీ సార్ ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి పరిష్కారం చూపాలని విద్యార్థులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు వీసీ సార్ వచ్చే వరకు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!